వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. నూతన గ్రేవ్ యార్డ్ను ప్రారంభించిన మల్కాజ్గిరి ఎంపీ ఈటల. గంటల వ్యవధిలోనే దొంగను పట్టుకున్న పోలీసులు, జిల్లా ఎస్పీ నుంచి అభినందనలు వచ్చినట్లు తెలిపిన డీఎస్పీ. దేవార్పులలో తీవ్ర ఉద్రిక్తత. ఎర్రబల్లి దయాకర్ రావును అంబేద్కర్ విగ్రహం ఆవిష్కరణ చేయకుండా అడ్డుకున్న పోలీసులు. వరంగల్ జిల్లాలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతి వేడుకల్లో పాల్గొన్న మంత్రి కొండ సురేఖ. నూతనంగా నిర్మించిన సీతారాముల ఆలయంలో విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్. అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు. ఇక వివరాల్లోకి వెళ్తే, పాలకుర్తి మాజీ జెడ్పీటీసీ పుస్కారి శ్రీనివాసరావు నిన్న ఓ యూట్యూబ్ ఛానల్లో మాట్లాడుతూ కాంగ్రెస్ నాయకులు శిలాఫలకాలు ఎత్తుకెళ్లారని మాట్లాడాన్ని తీవ్రంగా ఖండించారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఎర్రబల్లి రాఘవరావు సోమవారం మీడియాతో మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో లక్ష్మీనారాయణపురం గ్రామ సర్పంచ్, ఎంపీటీసీలు శిలాఫలకాల్లో తమ పేరు లేదని శిలాఫలకాలు తీసేయడం మీకు తెలియందా అని ప్రశ్నించారు. మంత్రిగా ఉండి పాలకుర్తిని అభివృద్ధి చేయలేని అసమర్థుడు మీ నాయకుడు అన్నారు. కమిషన్లకు కకృతిపడి రిజర్వాయర్లను పూర్తి చేయలేని అసమర్థుడు మీ నాయకుడు ఎర్రబల్లి దయాకర్ అని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎమ్మెల్యేపై ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఎంపీటీసీ కానీ సర్పంచ్ పేరు కూడా శిలాఫలకాల మీద పెట్టలేదు. పెట్టకపోతే వాళ్ళు ఏదైతుందో ఆ శిలాఫలకం మళ్ళీ పెడతాం అనే దాకా దాన్ని పెట్టడానికి వీల్లేదని చెప్పేసి అప్పుడు అధికారులను కూడా పిలవడం జరిగింది. ఆర్ఎన్బి అధికారులను అప్పుడు ఏదైతుందో వాళ్ళ పేర్లు పెట్టేసి మళ్ళీ శిలాఫలకం పెట్టించే బాధ్యత మాది అని చెప్పేసి ఆర్ఎన్బి వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. దానికి తెలియక మరి ఏదో ఉత్తగా మాట్లాడితే అది చాలా అవివేకం. నేను ఒక్కటే చెప్పేది, ఏదో చెప్తా ఉన్నాడు ఆయన రిజర్వాయర్లు, దాని కాలువలు, నీకు తెలియకపోతే ఒక్కసారి రా. గత టీఆర్ఎస్ ప్రభుత్వంలో ₹1 కూడా ఈ ప్రాంతానికి రిజర్వాయర్లకు కానీ దేనికి కూడా మంజూరు కాలేదు. ఆనాడు స్వర్గీయ మరి రాజశేఖర రెడ్డి గారు జలయజ్ఞం పేరిట ఈ ప్రాంతానికి ఏదైతుందో కాలువలు, రిజర్వాయర్లు పేరిట ఆనాడు దుగ్గ్యాల శ్రీనివాసరావు ఎమ్మెల్యేగా ఉన్న రోజుల్లో ఆ రోజు ఏదైతుందో శంకుస్థాపన చేయడం జరిగింది. తర్వాత ఈ రిజర్వాయర్ పాలకుర్తి చెరువుకు గండిపెట్టిండు. ఆయన ఏదైతుందో ఇవాళ దానికి ముందుగానే అడ్వాన్స్ ఏదైతే రూపకంగా 10% ఏదైతుందో తీసుకొని మరి కాంట్రాక్టర్ దగ్గర తీసుకోవడం జరిగింది. దానికి ఏదైతుందో అప్పుడే వాళ్ళు ఆ పనిని వదిలేసి వెళ్ళిపోవడం జరిగింది. దానికి మరి ఇదే కాకుండా మరి ఎన్నో రోడ్లు ఈ మండలంలో సంబంధించిన మరి 3 మండల నాయకులకు ఏదైతుందో మరి ప్రొసీడింగ్లు వచ్చినంత మాత్రాన్ని ఏదైతుందో వాళ్ళను వేరే వాళ్ళకు మరి నమ్మించి ఈయాడి వరకు కూడా వాళ్ళకు బిల్స్ రాకుండా చాలా ఇబ్బంది పడితే వీళ్ళు 20%, 15% తీసుకొని 3 20 లక్షలు తీసుకున్నారు. 60 లక్షల రూపాయలు మరి ఒక ప్రొసీడింగ్లు చూపించే తీసుకోవడం జరిగింది. ఇది చాలా దారుణం. ముందుగాల మీ తప్పులు ఏదైతుందో మీరు ఒక్కసారి సరిదిద్దుకునే ప్రయత్నం చేసుకోండి. అనవసరమైనటువంటి మాటలు మాట్లాడితే దీనికి సరైనటువంటి పర్యవసానం ఖచ్చితంగా ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ ఉత్తగానే ఉండదు. ముఖ్యంగా పాలకుర్తిలో అంబేద్కర్ విగ్రహం కూడా ఆనాడు సర్పంచ్గా ఉన్న యాకాంతరావు మరి ఆయన ఏదైతుందో మరి సొంత డబ్బులు పెట్టి విగ్రహం తీసుకురావడం జరిగింది. దాన్ని కూడా ఏదైతే మరి ఇనాగ్రేషన్ అంటే ఒక అంబేద్కర్ విగ్రహాన్ని ఏదైతుందో ప్రోటోకాల్ పద్ధతిలో ఇనాగ్రేషన్ చేయవలసిన అవసరం ఉంటుంది. దానికి ఏదో తీసి దండలేసి ఒక అంబేద్కర్ను కూడా అవమానపరిచేటువంటి పరిస్థితి మీ పార్టీకి ఏదైతుందో మీ నాయకులకు, మీ నాయకునికి, మీకు కూడా అది మరి తెలిసి తెలియక చేస్తున్నటువంటి పనులు. దానికోసం ఏదైతుందో మేము తీవ్రంగా ఖండిస్తున్నాం కాంగ్రెస్ పార్టీ తరఫున. ఇలాంటివి ఏదైనా చేస్తే మరి ఇంకా చాలా ఉన్నాయి. దీని వెనుక మరి ఖచ్చితంగా ఏదైతుందో మేము చేసేటువంటి పనులే మేము చెప్పుకుంటాం. ఇవాళ మరి అంటే ఝాన్సీ రెడ్డి గారు, యశ్వజన్ రెడ్డి గారు అని మాట్లాడుతూ ఉన్నారు. మీకు తెలియదు. మీకు ఈ రాష్ట్రంలో మరి పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉన్న పరిస్థితుల్లో 10% దండుకొని 100 కోట్ల రూపాయలు, 1000 కోట్ల రూపాయలు ఏదైతుందో ఇవాళ దండుకొని ఇవాళ దయాకర్ రావు గారు ఉన్నాడు. దాని శిష్యరికంలో మీకు కూడా భాగస్వాములు అయి ఉన్నది. ఇది పాలకుర్తి ప్రజలందరికీ కూడా తెలుసు.
మీకు కూడా అలా మరి పర్సంటేజ్ రూపకంగా వాళ్ళని కూడా తీసుకున్నారు. అవసరమైతే వాళ్ళను మీరు ఎవరైతే మరి మీ మాటలకు మోసపోయినటువంటి వాళ్ళను మేము పత్రికా ముఖం కానీ రేపు టీవీ ఛానళ్ళ ముందు కూడా మేము ఉంచుతాం. దాన్ని మీరు ఒకసారి గమనించవలసిన అవసరం ఉన్నది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఉందో అభివృద్ధి పదంలో ఈనాడు పాలకుర్తి నియోజకవర్గాన్ని ముందుకు తీసుకుపోతున్నారు. మీకు ఓర్వలేక మీ నాయకునికి తిరిగిన పానమై ఊకోలేక అంటే ఊర్ల కాడ తిరుగుతూ ఉన్నాడు. అది తిరిగితే మరి ఇప్పుడు నువ్వు తిరిగితే వచ్చేది ఏమున్నది, ప్రజలకు ఏం వచ్చేది లేదు. అందుకోసం మేము ఏదైతే ఉందో ఏ గ్రామాల్లో ఏ మండలంలో స్థాయిలో కానీ నియోజకవర్గ స్థాయిలో అభివృద్ధి చేసేటటువంటి ఒక ప్రణాళిక తీసుకొని ప్రణాళికాబద్ధంగా ఇవాళ అభివృద్ధి చేసుకుంటూ పోతూ ఉన్నాం. దానికి ఏదైతుందో నిదర్శనంగా ఉంటుంది. మరి మీకు పబ్లిక్ ఏదైతుందో ఓటర్లు పాలకుర్తి నియోజకవర్గ ప్రజలు మిమ్మల్ని అందరినీ చీకొట్టిండ్రు. సుమారు 50,000 ఓట్లతో ఏదైతే ఉందో ఇవాళ మిమ్మల్ని ఓడగొట్టినా కూడా సిగ్గు లేకుండా మళ్ళీ మేమే గొప్పతనం, మేమేదైతుందో మేము బాగా ఫాస్ట్గా పోతాను, 30% పడిపోయింది, 40%. స్థానిక సంస్థల ఎన్నికలు ఉంటే మీకు మాకు ఉన్నది దమ్ముంటే చూసుకుందాం. ఖచ్చితంగా ఏదైతే ప్రజలు మరొకసారి నియోజకవర్గంలో 6 మండలాల్లో కూడా కాంగ్రెస్ ఏదైతుందో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో మరి ఘన విజయం సాధిస్తుంది. అప్పుడు మీ తల ఎక్కడికి పోద్దన్న సంగతి మీరు ఒక్కసారి ఆలోచించుకోండి. భారత రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా వాడవాడలా ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా హన్మకొండ గుడిబండల్ యూత్ ఆధ్వర్యంలో అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం వాడవాడలా బైక్ ర్యాలీ నిర్వహించి అంబేద్కర్ జంక్షన్ చేరుకొని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి జై భీమ్ నినాదాలు చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, నిరంతరం దేశ ప్రజల అభ్యున్నత కోసం పాటుపడిన గొప్ప వ్యక్తి బిఆర్ అంబేద్కర్ అన్నారు. ఆర్థిక, సామాజిక, రాజకీయ, సాంస్కృతిక తదితర రంగాలలో అణగారిన వర్గాలకు సమాన వాటా, సమన్యాయం దక్కేలా రాజ్యాంగాన్ని పొందుపరచడంలో బాబాసాహెబ్ కనబరిచిన దార్శనికత మహోన్నతమైనదని, అంబేద్కర్ ఆశయాలను భావితరాలకు అందించవలసిన బాధ్యత అందరిపైన ఉందని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గుడిబండల్ జై భీమ్ యూత్ నాయకులు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అన్నా కొద్దిగా జరగరా ఇక్కడ కూడా ఇప్పుడు బాగున్నది. అందరికీ నమస్కారం. ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క జయంతి ఉత్సవాలు మన గుడిబండలో ఘనంగా జరుపుకుంటున్నాము. ఈ కార్యక్రమంలో యువత, మహిళలు అందరూ కలిసి వచ్చి చాలా ఘనంగా మనం జరుపుకుంటున్నాం. అంబేద్కర్ తన జీవితాంతం బడుగు బలైన వర్గాల కోసం శ్రమించిన వ్యక్తి. అతని జయంతి ఉత్సవాలు ఘనంగా జరుపుకోవడం మన బాధ్యత. అతని యొక్క ఆశయాలను ముందుకు తీసుకుపోవడం కూడా మన బాధ్యత. మనం అతని ఆశయాలను మనం ఎప్పుడు ముందుకు తీసుకుని వెళ్తే మన జీవితాలు కూడా అదేవిధంగా ఈ అస్పృశ్యలు, అసమానతల నుంచి విముక్తి కలిగి మనకు ఈ విధంగా జీవిస్తున్నాం. దాన్ని మనం కొనసాగిస్తూ ముందు తరాలు అందించాల్సిన బాధ్యత మనది. కాబట్టి అందరూ తప్పకుండా అంబేద్కర్ ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నాం. కర్నూలు నగరంలోని లేబర్ కాలనీలో వెలుగు ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకుడు రామకృష్ణ ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతి వేడుకలు ఆధ్వర్యంలో జరిపారు. ముఖ్య అతిథిగా కర్నూలు మండల ఎంఆర్ఓ రమేష్ బాబు పాల్గొని పిల్లలకు నోట్బుక్స్ అందించారు. ప్రసంగించిన అనంతరం వెలుగు ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకులు రామకృష్ణ ఎంఆర్ఓ రమేష్ బాబుని శాల్వా కప్పి సన్మానం చేశారు. కర్నూలు మండల ఎంఆర్ఓ రమేష్ బాబు మాట్లాడుతూ అంబేద్కర్ ఆలోచనలు ప్రభుత్వ విధానాల్లో ప్రతిబింబిస్తున్నాయని, వెనుకబడిన విద్యార్థులకు ప్రోత్సాహకాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం అందిస్తూ వెనుకబడిన అభివృద్ధికి కొత్త శక్తిని అందిస్తున్నాయని చెప్పారు. ఈ సందర్భంగా వెలుగు ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకులు రామకృష్ణ మాట్లాడుతూ అంబేద్కర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ పాటుపడాలని కోరారు. అది ఎంతమందికి వస్తుందండి ఆ కళ? సపోర్ట్లు కొట్టాలి మీరు అందరూ. అది ఎవరికి రాదు. ఫస్ట్ వస్తున్నా ఏం చెప్పండి అన్నారు, కానీ సార్ ఏమండి చెప్పండి, చేయి దాపుతుంది ఇట్లా అంటే మీ చేతిలో ఉన్న పేపర్లు ఇవ్వండి, మీ సమస్యకు నేను పరిష్కారం చేస్తా ఉంటా. కొంతమంది డబ్బులు సంపాదించడానికి కొడతారు, కొంతమంది నిందలు వేయడానికి కొడతారు, కొంతమంది వాళ్ళ కోసమే బతుకుతారు. కానీ ఎంఆర్ఓ సార్ మాత్రము అందరి కోసము, ప్రతి ఒక్క జాతి కోసం పుట్టినాడని చెప్పేసి సందర్భంగా నేను తెలియజేస్తాను.
ఈరోజు వెలుగు ఎంఆర్పి ఆయన కుటుంబంలో ప్రాణం బాగలేకుంటే కూడా చాలా సీరియస్గా ఉందంటే కూడా సార్ నా కోసం రావాలా సార్ అంటే ఈ చిన్న వెలుగు ఎంఆర్పిఎస్ కోసం సారు అన్ని పనులు కూడా కత్తి పెట్టుకొని అంత సీరియస్ ఉంటే కూడా ఈరోజు ఈ కార్యక్రమానికి హాజరై రామకృష్ణుని విలువలు కాపాడినటువంటి వ్యక్తికి ఆయనకి నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి వెలుగు ఎంఆర్పిఎస్ ఎప్పుడైనా ఎక్కడైనా ఏ సమయంలో కూడా సారు పైన నిందలు ఎవడేసిన ఎప్పుడైనా కానీ నా ప్రాణానికైనా నా ప్రాణ త్యాగానికైనా సిద్ధం, కానీ సారు కోసం ఒకరోజు ఖచ్చితంగా ఏదో ఒకటి మంచి పని చేసి తీరుతాం. సారు కూడా మా అందరికి మాట ఇచ్చినాడు, ఏదో ఒక రోజు మీ గేరికి మేలు చేస్తానయ్యా అని చెప్పినాడు. ఆయన రిటైర్ అయ్యే లోపల ఏదో ఒకటి మన గేరికి ఖచ్చితంగా ఉచిత పట్టాలు ఇచ్చే తీరుతామని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ సారు పోవాల్సింది ఉంది. కాబట్టి ఈ సంవత్సరం కూడా మనము బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి ఉత్సవాల్ని మనం నిర్వహించబోతున్నాం. మీరు తప్పనిసరిగా హాజరవ్వాలి, తప్పనిసరిగా మీరు రావాలి అని నాకు సుమారు ఒక నెల రోజుల నుంచే ఆయన పదే పదే గుర్తు చేస్తూనే ఉన్నారు. ఆయన అంటే ఆ జయంతి ఉత్సవాల పట్ల ఆయనకు ఉన్నటువంటి శ్రద్ధ, ఆ రోజున మనం ఒక 10 మందికి ఉపయోగపడేటువంటి కార్యక్రమాలు చేయాలన్నటువంటి ఆయన తపన, సమాజానికి మనం ఏదో చేయాలన్నటువంటి ఆ ఆలోచన అన్నటువంటివి ఇవన్నీ కూడా అంబేద్కరిజం అంటాం. అంటే మనం పుట్టి పెరిగిన సమాజానికి మనము తిరిగి ఆ సమాజ అభివృద్ధికి, ఆ సమాజ అభ్యున్నతికి, ఆ సమాజ మంచి కోసం మనం కష్టపడడం అన్నటువంటిదే అంబేద్కరిజం అంటాం. సో ఆ మహానుభావుడి జయంతి ఉత్సవం రోజున ఇక్కడ మనం చేపడుతున్నటువంటి మంచి కార్యక్రమాలు, ఒక మెడికల్ క్యాంప్ పెట్టుకున్నాము, తర్వాత అన్నదానం చేస్తున్నాము, ఈరోజు బుక్స్ విద్యార్థులకు బుక్కుల పంపిణీ కార్యక్రమాలు, ఇవన్నీ కూడా మనం నిజంగా తోటి వారికి వారి అభివృద్ధి కోసం, వారి మంచి కోసం మనం చేసేటువంటి ఈ ప్రయత్నాలన్నీ కూడా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి రోజున చేయడం నిజంగా చాలా చాలా అభినందనీయం. భారత రాజ్యాంగం కల్పించిన హక్కుల కోసం జర్నలిస్టులు నిరసన చేపట్టారని సీనియర్ జర్నలిస్ట్ జక్కుల విజయ్ కుమార్ అన్నారు. వరంగల్ దేశేపేట జర్నలిస్టుల కోసం నిర్మించిన డబుల్ బెడ్రూమ్లను తక్షణమే అర్హులైన జర్నలిస్టులకు అందజేయాలని రీలే నిరాహార దీక్ష దిగారు. ఈ సందర్భంగా సీనియర్ జర్నలిస్టులు మాట్లాడుతూ జర్నలిస్టుల సమస్యలు తీర్చుకోవడంలో పాలకులు విఫలమయ్యారని మండిపడ్డారు. తూర్పు నియోజకవర్గంలో పనిచేసే జర్నలిస్టులకు కనీసం గూడు లేని పరిస్థితి నెలకొందని, తక్షణమే పాలకులు స్పందించి అర్హులైన జర్నలిస్టులందరికీ డబుల్ బెడ్రూమ్లు ఇవ్వాలని కోరారు. బ్యానర్ ఎంత విధానం అయింది సార్ చెప్పినది నేను చూస్తున్నాను. हमारे है आलम सागर, हमारे है
భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి రోజు తూర్పు వర్కింగ్ జర్నలిస్టులంతా రాజ్యాంగం కల్పించిన హక్కుల్లో భాగమైన హక్కుల కోసం ఈరోజు తూర్పు వర్కింగ్ జర్నలిస్టులంతా డబుల్ బెడ్రూమ్ల ఇళ్ల సాధన కోసం రిలే నిరాహార దీక్షలు చేపట్టడం జరుగుతుంది. గత కొన్ని 2-3 సంవత్సరాలుగా ఈ డబుల్ బెడ్రూమ్లు నిర్మితమైనప్పటికీ అవి జర్నలిస్టులకు అందజేయట్లో పాలకులు విఫలమైనారని మేము ఆరోపిస్తున్నాం. అంతేగా పాలకులు ఈ డబుల్ బెడ్రూమ్ జర్నలిస్టుల కోసం ఇస్తున్నట్లు ప్రారంభోత్సవం చేసినప్పటికీ వారికి అలాట్మెంట్ చేయట్లో నిర్లక్ష్యం కారణంగా ఇప్పటి వరకు అవి అందని పరిస్థితి ఉంటున్నది. ఈ పాలకులు కూడా గత 15 నెలలుగా ప్రభుత్వంలో ఉన్నప్పటికీ వారు కూడా జర్నలిస్టుల సమస్యలను గుర్తించడంలో విఫలమైనారని మేము గుర్తిస్తున్నాం. ఈ ఇది లేని పరిస్థితిలోనే ఈ రిలే నిరాహార దీక్షలకు మేము జర్నలిస్టుల వద్ద ఏకమై కూర్చోవడం జరుగుతుంది. తూర్పులో పనిచేసే జర్నలిస్టులు కనీసము ఇండ్లు కూడా లేని దుస్థితిలో ఉంటున్నారు. ఇళ్లలో కిరాయిలు, ఇది సొంత ఇల్లు లేని పరిస్థితులు, సొంత అంటే వేతనాలు లేని పరిస్థితుల్లో కూడా జీవించే పరిస్థితులు ఉంటాయి. కాబట్టి ఇప్పటికైనా పాలకులు మా సమస్యలను గుర్తించి డబుల్ బెడ్రూమ్లు ఇచ్చి వాళ్ళ చిత్తశుద్ధిని కనపరుచుకోవాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. కర్నూలు మండలం బి తాండ్రపాడు గ్రామంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతి సందర్భంగా సరోజన ఐక్యవేదిక వ్యవస్థాపకులు, ఎంఆర్పీఎస్ రాష్ట్ర నాయకులు, టీడీపీ నేతలు, పెరపోగు పెద్ద లక్ష్మణ కుటుంబ సభ్యులు, అభిమానులు, కార్యకర్తలు కేక్ కట్ చేసి వేడుకలు ఘనంగా జరిపించారు. ఈ సందర్భంగా పొరపోగు పెద్ద లక్ష్మణ మాట్లాడుతూ అంబేద్కర్ కన్న కలలు సాకారం చేసే దిశగా అంకిత భావంతో పనిచేయాలని, భారత రాజ్యాంగం ద్వారా పౌరులందరికీ సమానత్వ గౌరవం లభించేలా అంబేద్కర్ చూపిన దారిని అనుసరించాలని కోరారు. దగ్గర నిలబడి ఆడిపోతాడు. ఓకేనా ఉండాలి ఎప్పటికైనా ఒకట్లా ఫోటో చూడమ్మా తల్లి బాబు పెట్టాను. బాబుకి పెట్టి మన మనకు పెట్టి ముందు తెచ్చి ఫాదర్ పెట్టు పెద్ద మనిషికి ఇద్దరు పెట్టానా. ఓకే ఫోటో ఒకటి అంబేద్కర్ ఆశయాలను దళిత బహుజనుల ఐక్యత, దళిత బహుజనుల ఐక్యత. ఓకే మనకు అంకితం చేసినటువంటి మహానేత, దళిత జాతిలో అంటరాని అవిశ్రాంత పోరాట వీరుడు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి జోహార్లు తెలియజేస్తున్నాం. రాజ్యాంగ పరిరక్షణలో భాగంగా జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో మరియు అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాలంటూ హన్మకొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, వరంగల్ పశ్చిమ శాసనసభ్యులు నాయని రాజేందర్ రెడ్డి ఆధ్వర్యంలో సోమవారం రోజు వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో 52, 53, 54 డివిజన్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలతో కాకతీయ యూనివర్సిటీ జంక్షన్ నుండి ప్రారంభించారు. ఈ యాత్ర మెయిన్ రోడ్డు మీద నుండి నయీం నగర్ పెట్రోల్ బంక్ వరకు వారు
పాదయాత్ర నిర్వహించారు. అనంతరం 53వ డివిజన్ నాయకులు మాట్లాడుతూ రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని వారు తెలిపారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకత్వం పిలుపునిచ్చిన జై బాబు జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్రంలో వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో ఎమ్మెల్యే నాయన రాజేందర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మేమందరం కూడా మరి భారత రాజ్యాంగాన్ని పరిరక్షించాల్సిందిగా ఈ యొక్క నినాదం జాతీయ లెవెల్లో కాంగ్రెస్ పార్టీ తీసుకున్నందున జాతీయ లెవెల్లో కాంగ్రెస్ పార్టీ నినాదాన్ని తీసుకున్నాం. సో మేమందరం కూడా రాజ్యాంగాన్ని కాపాడతామని దృఢ నిశ్చయంతో అందరినీ కలుపుకొని పోతున్నాం. ప్రతి జిల్లాలో ప్రతి రాష్ట్రంలో దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమం జరుగుతుంది. సో పశ్చిమ నియోజకవర్గంలో 53వ డివిజన్లో మేము అనగా మా అధ్యక్షుడు బాబాపై ఆధ్వర్యంలో మేము ఈ ర్యాలీని ఎమ్మెల్యే గారి నాయకత్వంలో దిగ్విజయంగా పూర్తి చేశాము. సో మేమందరం కూడా రాజ్యాంగాన్ని కాపాడే ప్రాసెస్లో మేమందరం కూడా పాల్పంచుకుంటున్నామని మనవి చేస్తున్నాను. ఇట్లో మీ డాక్టర్ రేణుకుంట్ల ప్రవీణ్, కాంగ్రెస్ నాయకులు 53వ డివిజన్. ఈరోజు బాబాసాహెబ్ గట్టిగా సంవిధాన్ బచావ్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నాయని రాజేందర్ రెడ్డి గారు ఎమ్మెల్యే గారు వచ్చి చేసి జంక్షన్ కాడికి వెళ్ళి మన రణబాగ్ 53 డివిజన్ 62 డివిజన్ 64 డివిజన్ వాళ్ళతో ర్యాలీగా వచ్చాము. ఇక్కడికి వెళ్ళి మా వాళ్ళలో డివిజన్ మొత్తం తిరిగే ప్రోగ్రామ్ ఉంది. దీనికి సంవిధాన్ బచావో దేశ్ కో బచావో ప్రోగ్రామ్ కింద నిర్మాతకర్త బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని కాపాడుకునేందుకు ఈరోజు ర్యాలీగా వెళ్ళడం జరిగినది. దీనికి ప్రతి ఒక్కరు సహకరించి రాజ్యాంగ నిర్మాతకర్త బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆశయాలను కోరుకొని దాన్ని కొనసాగించాలని కోరుకుంటున్నాను. వరంగల్ జిల్లాలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతి వేడుకల్లో పాల్గొన్నారు మంత్రి కొండ సురేఖ. అంబేద్కర్ ఆశయాల మేరకు నేడు రాష్ట్రంలో రేవంత్ రెడ్డి పాలన కొనసాగుతుందని అన్నారు. ఎస్సీ ఎస్టీ కులాల వర్గీకరణలో దేశంలోనే ఏకైక రాష్ట్రంగా తెలంగాణ ఉందని చెప్పడానికి గర్వపడుతున్నానని హర్షం వ్యక్తం చేశారు. కులగణన అంశంలో తమ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ పార్లమెంట్లోని లేవనెత్తిన అంశాలు ప్రతి మాలా మాదిగలకు ఆదర్శంగా నిలిచాయని అన్నారు. ఈరోజు అంబేద్కర్ అంశాలు సిద్ధాంతాలను ప్రతి ఒక్కరూ ఆచరించాలని తెలిపారు. గ్రేటర్ వరంగల్ మహానగరంలోని కాశీబుగ్గ జంక్షన్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మంత్రితో పాటు మేయర్ సుధారాణి, కలెక్టర్ సత్యశారద, మున్సిపల్ కమిషనర్ తానాకి వాకడే పాల్గొన్నారు. भारत
వాళ్ళు రాజ్యాంగాన్ని మారుస్తామనేటువంటి పరిస్థితికి వచ్చినప్పుడు మన రాహుల్ గాంధీ గారు ఎట్టి పరిస్థితుల్లో రాజ్యాంగంలో ఒక్క అక్షరం కూడా ముట్టుకోవడానికి వీల్లేదు అని చెప్పి మరి జై సంవిధాన్ ఈ యొక్క నినాదాన్ని తీసుకొచ్చి మరి ఎప్పుడు కూడా అసెంబ్లీ మన పార్లమెంట్ లో మాట్లాడినప్పుడు ఆయన చేతిలో ఎప్పుడు కూడా రాజ్యాంగం ఉంటుంది, ఏ ఒక్క అక్షరం కదిలినా కూడా క్షమించేది లేదు అని ఆ రోజు ఆయన చెప్పడం జరిగింది. కాబట్టి అటువంటి మహనీయుడి మరి పుట్టినరోజు ఈ రోజు మనం జరుపుకోవడం నిజంగా మన అదృష్టము. మరి వారు చేసిన సేవలు మర్చిపోలేనివి. వారి ఆదర్శాలను యువత ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉన్నది. అలాంటి రాజకీయ నాయకులు కూడా ఆయన బాటలో నడవాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమంలో మనము ఒక ఆశయ సాధన చేసే ఆలోచనతోటి ముందుకు పోవాలని కోరుకుంటూ ఎట్టి వర్గీకరణ కూడా ఈరోజు ఆ రోజు ఎప్పుడైతే బాబాసాహెబ్ గారు ఆ రోజు అనుకున్న ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం తప్పకుండా, ఎందుకంటే ముందు నుంచి కూడా ఇందిరాగాంధీ దళితులను ప్రేమించింది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ అంతా దళితులు ఉన్నారు అని చెప్పడంలో ఎక్కడ కూడా మేము వెనక్కెళ్ళాము. దళితులు ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ, ఎందుకంటే దళితుల బాబు కోసం ఆ రోజే ఇందిరమ్మ ఇండ్లు కట్టించి వాళ్ళకు కాలనీలు కట్టించి వాళ్ళకు అన్ని అవకాశాలు కల్పించిన, అదేవిధంగా భూమి కూడా అసైన్మెంట్ ల్యాండ్స్ కూడా ఇచ్చినటువంటి ఘనత ఆ రోజు ఇందిరాగాంధీని. వాళ్ళు దున్నుకోవాలి, వాళ్ళకి వాళ్ళు బతకాలి అని అటువంటి కార్యక్రమాలు కాంగ్రెస్ పార్టీ చేసింది. కాబట్టి మీరందరూ కాంగ్రెస్ పార్టీ అండగా ఉన్నారు, మరి ముందు కూడా ఉండాల్సిన అవసరం ఉన్నది. మరి బీజేపీ మిమ్మల్ని ఏ విధంగా ఆ రాజ్యాంగంలో ఉన్న రిజర్వేషన్లను కల్పించాలి, లేకపోతే ఇంకా ఏం చేయాలనేటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నది. ఏది చేసినా కూడా కాంగ్రెస్ పార్టీ దళితుల వెంట నిలబడుతుంది, దళిత హక్కుల కోసం పోరాడుతుంది, దళితులకు అన్యాయం జరిగితే ఎక్కడ కూడా ఊరుకోదు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఈరోజు మన అంబేద్కర్ గారి ఆశయాలను ముందుకు తీసుకుపోవడానికి అందరం కూడా కలిసికట్టుగా ముందుకు పోవాలని కోరుకుంటూ మరి జై భీమ్, జై. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.